అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. సింహం ఉండే గుహ పక్కనే ఇంకొక చిట్టెలుక కూడా నివసిస్తూ ఉండేది. సింహం ఒకరోజు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి వచ్చి ఒకచోట హాయిగా నిద్రపోతూ ఉంది. అప్పుడు చిట్టెలుక ఆహారం కోసం అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టింది. అరే సింహం రాజా నిద్రపోతున్నారా? సరే, మనం పక్కగా వెళ్ళి ఆహారం వెతుక్కుందాం. ఎలుక అటూ ఇటూ పరిగిస్తూ ఉన్నప్పుడు ఎలుక కాళ్ళు సింహానికి తగులుతుంది. ఎవరిది? ఏ చిట్టెలుకా, నా నిద్రకి భంగం కలిగిస్తావా? ఇట్రా, నీ పని చెప్తాను. ఆగు చిట్టెలుక, ఆగు. నేనేంటో నీకు చూపిస్తాను. ఈరోజు నీ పని పడతాను. నన్ను క్షమించండి సింహం రాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. నేను మీకు ఎప్పుడైనా ఉపకారం చేస్తాను. నన్ను క్షమించండి మహారాజా, తెలియకుండా జరిగిపోయింది. నన్ను ప్రాణాలతో వదిలేయండి. క్షమించండి మహారాజా, క్షమించండి. హహహహ, నా నిద్రకు భంగం కలిగిస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు. నా వేలడంత లేవు, నువ్వు నాకు ఉపకారం చేస్తావా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఉండు, నీ పని చెప్తాను. ఈరోజు నిన్ను చంపేస్తాను. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి సింహం రాజా, నేను ఖచ్చితంగా మీకు ఉపకారం చేస్తాను. మీ ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను సింహం రాజా, నన్ను వదిలేయండి. ఈ అడవికి రాజుని నేను, నువ్వు నాకు ఉపకారం చేయడం ఏంటి? హహహహహ. సరే పో, నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరదు. బ్రతికిపో, నిన్ను వదిలేస్తున్నాను. అలా సింహం ఎలుకని వదిలేస్తుంది. ఇలా కొద్ది కాలం గడుస్తుంది. ఒకనాడు ఒక వేటగాడు వల వేస్తాడు. ఆ వలలో సింహం చిక్కుకుంటుంది. అరే దేవుడా, నేను ఈ అడవికి రాజునా? నేను ఈ వలలో చిక్కుకున్నాను. నన్ను కాపాడేవారే లేరా? దేవుడా, నన్ను కాడు తండ్రి. అప్పుడు ఆహారం కోసం వెతుకుతున్న చిట్టెలుక అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దారిలో సింహం వలలో ఇరుక్కున్న విషయాన్ని గమనించి ఎంతో బాధపడుతుంది. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది మృగరాజా. మీరు ఏమీ భయపడకండి. నేను నా పళ్ళతో ఆ వలలన్నీ కొరికేస్తాను. అప్పుడు మీరు బయటపడవచ్చు. మీరు భయపడకండి మహారాజా, నేను ఆ వలని కొరికేస్తాను. అలా ఆ చిట్టెలుక వలను గబగబా కొరకడం మొదలు పెడుతుంది. తరువాత సింహం వలలో నుండి బయటపడుతుంది. నేను నిన్ను నా వేలడంత లేవని దూషించాను. అయినా నీవు నా ప్రాణాన్ని రక్షించావు. నన్ను క్షమించు మిత్రమా. ఆనాటి నుండి సింహం ఎలుక ఎంతో సంతోషంగా స్నేహంగా కలిసి జీవించాయి. నీతి: ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి బలం వారికి ఉంటుంది.